ప్రియ గారు. హూ ఇస్ దిస్? నేనండి రుద్రని. మన సిగ్నల్ దగ్గర కలిసాను. అప్పుడే మర్చిపోయారా? ఓ మీరా, ఆలోచించి చెప్తానన్నారు కదా. ఆర్గాన్ డొనేట్ చేస్తారా? ఐల్ సెండ్ యు ది డీటెయిల్స్. మీరు అడిగితే ఆర్గాన్ ఏం కర్మండి, ఏకంగా ప్రాణమే ఇచ్చాలనిపిస్తుంది. హలో, కొంచెం తేడాగా ఉంది. ప్రియ గారు, మీకు విషయం చెప్పాలండి. చెప్పొచ్చా? ఏంటో? మొన్న మిమ్మల్ని సిగ్నల్ దగ్గర చూసాను కదా. జగదేక వీరుడు అతిలోక సుందర్లో అచ్చ శ్రీదేవి అనుకున్నానండి మిమ్మల్ని చూసి. చా, నువ్వు చిరంజీవి అనుకోలేదా? నంబర్ ఎందుకు తీసుకున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ ఇంకోసారి కాల్ చేయకు. అది కదండి ప్రియ గారు నేను చెప్పేది. హలో హలో, ఇప్పుడు వస్తాను. ప్రియ గారు హాయ్, మీరే నన్ను ఫాలో అవుతున్నారు? హలో, అది నేను అడగాలి. నువ్వేంటి నన్ను ఫాలో అవుతున్నావు? అర్థమైందండి ప్రియ గారు, మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు, నేను మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. అంతా డెస్టినీ డ్రైవ్ చేస్తుంది. డెస్టినీ మనల్ని ఫాలో అయ్యేలా చేస్తుందండి. మనకు బాగా గట్టిగానే రాసి పెట్టింది ప్రియ గారు. ఛా, సర్లేండి, అలే బలే చేసుకుని విష్ చేసుకుందాం. హ్యాపీ దసరా. అరే జస్ట్ ఫ్రెండ్లీ అగ్గండి. నో, ఒక్క పని జరగట్లేదు. అరే మొత్తం లెక్క చెప్పరా. రే శంకర్ అన్నా, ఏదన్నా ఒక పని అవ్వాలంటే అరగంటలు అయిపోయిందిరా. ఇప్పుడు 2-3 రోజులైనా అవ్వట్లేదు. అవునన్నా. దీనికి కారణం ఏంటో తెలుసా? అన్నా, టౌన్ జనాల్లో రోజు రోజుకి మనం అంటే ఉన్న భయం తగ్గిపోవడం వల్ల మనల్ని ఎదిరించే మొనగాడు ఒకడు ఈ ఊళ్ళో పుట్టాడని ఆల్రెడీ ఈ ఊళ్ళో డిస్కషన్ మొదలైపోయింది. అన్నా అదంతా పిచ్చి బ్రహ్మన్నా. వాడు గాని మాకు దొరికితే అక్కడే చంపేస్తామన్నా. ఆ రుద్రాగాడు దొరకాలి కదరా చంపడానికి. బావా, మీ ముచ్చట్లు పక్కన పెట్టండి. నేను మీకు రేపు అందుబాటులో ఉండను. ఏ రేపు నాకు పెళ్లి చూపులు. ఇదే నా రాములా. పోరా. మ్యారేజ్ పూరు ఆంటీ. ఆంటీ చెప్పండి. ఇంకోసారి ఆంటీ అన్నావంటే మొహం పగులుద్ది. సారీ ఆంటీ, సారీ శర్మిల గారు. నేను పెళ్లికి రెడీ. ఆ పెళ్లి పిల్లకి నీ ఫోటో పంపించా. నచ్చిందా? కాదు, కక్కింది. కక్కిందా? శోభను కాకుండా అలా ఇలా. హలో హలో, ఏవ్వా. ఇది కాకపోతే దేశంలో ఇంకో అమ్మాయి ఇది ఒకటే ఉందా? నువ్వా? హాయ్ ప్రియ గారు, మీరేంటి ఇక్కడ? మా తమ్ముడు క్రికెట్ నేర్చుకుంటానని గోల చేస్తున్నాడు. అందుకే ట్రైనింగ్ కోసం తీసుకొచ్చాను. కానీ తమరిక్కడ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాను కదండి, అంతా డెస్టినీ మా అండి ప్రియ గారు. మీరేమో చెప్తే నమ్మరు. అన్నా మీరు ఇక్కడ కోచా? అన్నా అనుకున్నా అన్న, ప్రస్తుతానికి రుద్రాన్ని వీలు. ఆ తర్వాత ఎలాగూ వరుసలు మారిపోతాయి. ఏమంటారు ప్రియ గారు? పిచ్చిగా వాగకంట. అలాగే డార్లింగ్. అదే వద్దన్నాను. ఓ ఓకే ఓకే డియర్, ఓకే. రే వీడు నీకు కోచ్ గా కరెక్ట్ కాదు. కానీ నాకు నువ్వే కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? అదేనండి, ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి మీరు కరెక్ట్ అంటున్నాను. మాతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. అంత సీన్ లేదు ఇక్కడ. మూసుకుని పని చూసుకోరా. చింటూ, ప్రాక్టీస్ చేసుకునిరా, నేను అక్కడ కూర్చుంటా. అబ్బో, రారా రా రారా బామ్మర్ది రా. ఇది ఫ్రంట్ ఫుట్ ముందు పెట్టు. ఎస్, ఇది బ్యాక్ ఫుట్. బాల్ ఇక్కడ పడినప్పుడు డిఫెన్స్. ఓకేనా? ఓకే. ఏదో ఒకసారి ఆడు. రే ఇగో షార్ట్ ఇలా కొట్టాలి. ఏపీలో దిశ చట్టం యాప్ ఎక్కడికి రా? సమర్థవంతంగా ఫోన్ లో ఉన్న యాప్ బటన్ నొక్కగానే 5 నిమిషాల కన్నప్ప అన్నా, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నాకెందుకు ఆ రుద్రాగాడు నెక్స్ట్ నిన్నే టార్గెట్ చేస్తాడనిపిస్తుంది. వాడు దొరికేదాకా ఇంట్లోనే ఉండి బయట తిరక్కు. నువ్వు వానికి భయపడుతున్నావు. ఆ సాలేగాడు దొరికితే వాడిని చంపి వాడి శవాన్ని నీ గిఫ్ట్ గా ఇస్తా. నోరు మీరా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు.
అందుకే నా మాట నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవు. సరే నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని వస్తా. లాలప్ప ట్యాక్స్ టైంకి పంపండి, లేదంటే సంపుతా నా కొడుకల్లారా. హలో, నేనురా నీ మొగుడు రుద్రని. నువ్వా? నిన్నేసేస్తాను. ఏంట్రా నువ్వు నన్నేసేది? నేనే నిన్నేసేయడానికి చాముహూర్తం పెట్టా. ఏమనుకున్నారా నేనంటే? నన్నే చెబుతావా? ఎలా చెప్తావు? ఎలా చెప్తావురా? ఇక్కడ నేనేం చేసినా అడిగే దిక్కే లేదు. అలాంటి వాడి దగ్గరికి రాగలవా? చూద్దులేరా అన్నట్టు చెప్పడం మర్చిపోయారా కన్నప్ప. RIP, రెస్ట్ ఇన్ పీస్. రేయ్ పెట్టివరా. రేయ్ మీరా. నేను తలుచుకుంటే యానం నేను నాశనం చేయగలను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కిస్క కొట్టగానే ఏమి పేకలేకపోతున్నాను. నాలాగే మీరు కూడా చేతగాని దద్దములయ్యారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 1 గంటలోగా వాడు కానీ వాడు ఫోటో కానీ నాకు కనపడాలి. నా తమ్ముళ్ళ చావి కళ్ళతో చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. బావా బావా, ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఏంటది? కరోనా వ్యాక్సిన్ గురించి మోడీ గారు. అబ్బో సార్, కన్నప్ప గారు షికార్కి వెళ్తుంటే ఎవడో ఫాలో అవుతున్నట్టు CCTV ఫుటేజ్ లో రికార్డ్ అయింది సార్. వాడే కన్నప్ప గారిని చంపుంటాడు. అయితే ఖచ్చితంగా చంపినవాడు ఆ రుద్రగడ అయి ఉంటాడు. చూపి నా కొడుకు ముందు. వీడే సార్. రేయ్, ఈ మధ్యకాలంలో మా తమ్ముడు ఏదైనా గొడవ కానీ మటలు కానీ చేశారా? లేదన్నా. వాటికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మధ్య గొడవ మర్డర్ ఏం జరగలేదన్నా. మనం కంటికి కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. అవును బావా, మనం కంటికి కనపడిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. మాస్కులు శానిటైజర్లు వాడటమే కాదు బావా, మనిషికి మనిషి 3 అడుగుల దూరంలో ఉండాలి బావా. ఇలా దగ్గరగా ఉంటే కరోనా రాక కరీనా వస్తుందా బావా? కొంచెం దూరం ఉండండి బావా, మీకు దండం. అబ్బో పిచ్చి నా కొడుకు, అసలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. పిచ్చివాగుడు వాగంటే కింద తోసిపడతాను. చెత్తనాయా. వీళ్ళు ఎవరు DSP. పోతారు, అందరు పోతారు. వాడి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు? మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. దూరా అదే అబ్జర్వేషన్ తో మనం వాడిని కనుక్కొని మట్టు పెట్టాలి. ఓకే సార్, నేను మా టీం అదే పనిలో ఉంటాం. గత 6 నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నారి గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఆ పాప కిడ్నీ డోనర్ సాయం వల్ల క్యూర్ అయి మనందరి ముందుకు వచ్చింది. ఈ పాపకు మళ్ళీ కొత్త లైఫ్ దొరికింది. సంతోషాన్ని నీ మాటలో చెప్పు జయమ్మ. నా పాప ఇలా బతికుందంటే రుద్ర సార్ దయవల్లే. తర్వాత కిడ్నీ డొనేట్ చేసిన పావని అనే అమ్మాయి, వీళ్ళిద్దరి రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు ఏ విధంగా సాయం చేశారు సార్? అయ్యో, ఇందులో నేను చేసింది ఏం లేదండి. ఒకే రోజు 2 వేరు హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే యాక్సిడెంట్ చనిపోయిన ఒక అమ్మాయి కాంటాక్ట్ని ఇదిగో కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న ఈ చిన్నారి పేరెంట్స్కి ఇచ్చాను. అంతే, అంతకుమించి ఏం లేదు. ఎనీవే, నైస్ గై.